నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి. ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసిన వైనం. ఈనాడుపై రాళ్లు రువ్విన దుండగులు. తలుపులు పగలకొట్టకుండా వైసీపీ అల్లరి మూకలను నివారించిన పోలీసులు. ఈనాడు ఆఫీస్పై జరిగిన దాడిని ఖండించిన పలువురు రాజకీయ నేతలు. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు స్పందించిన వైనం. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులకు దిగటం సిగ్గుచేటని పలువురు నేతల ఆగ్రహం. అనంతపురం విలేకరుపై దాడిని ఖండించిన విజయవాడ జర్నలిస్టు సంఘాలు. దాడికి నిరసనగా నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ లేదని, వైసీపీ అభ్యర్థులు మినహా ఇతరుల నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు. కర్నూలు ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. సుమారు 500 మంది వైసీపీ జెండాలు చేతబట్టి స్థానిక రాజ్ విహార్ సెంటర్లోని సోమిశెట్టి కాంప్లెక్స్ లో గల ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ముందుగా సమాచారం తెలుసుకున్న ఈనాడు సిబ్బంది తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు. కర్నూలు ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ముందుగా అక్కడికి చేరుకున్న కాటసాని అనుచరులు ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కింద నుంచి ఈనాడు కార్యాలయంపై రాళ్లు విసరడంతో కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొందరు ఈనాడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయంపైకి చేరుకున్నారు. ఆ తర్వాత తలుపులను రాళ్లతో బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ అల్లరి మూకలను నివారించారు. తలుపులు పగలగొట్టకుండా అడ్డుకున్నారు. దీనిపై సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో ఈనాడు ఆఫీస్ పై జరిగిన దాడిని రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిలతో పాటు పలువురు నాయకులు ఈ ఘటనను తప్పుపట్టగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులకు దిగటం సిగ్గుచేటని పలువురు నేతలు మండిపడ్డారు. నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్, నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దాడి గర్హనీయమని అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై అటవిక దాడి జరిగిందని, అతడు తీవ్ర గాయాల పాలయ్యాడని, ఆ కోవలోనే నేడు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. సైకో జగన్ కాలకీయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తుందని అన్నారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులని ఆరోపించారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమని ధ్వజమెత్తారు.
మధ్య విచారణ చేస్తాం ఫస్ట్ అడిగి టీడీపీ యువనేత నారా లోకేష్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. భూ అక్రమాలకు పాల్పడినట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణే తనను ఏమీ చేయలేకపోయారని నీవెంతని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ 420 అయిన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ ను పక్కన పెట్టుకుని ఒక 420 మాదిరి లోకేష్ మాట్లాడారని అన్నారు. తాను పాలు తాగి పెరిగితే గోవింద్ సారా తాగి పెరిగాడని అన్నారు. సారా కాసుకొని పెరిగిన వాళ్లు తనను విమర్శిస్తారని మండిపడ్డారు. లోకేష్ మాదిరి తాను బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదని కష్టపడే కింద స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతారని దుయ్యబట్టారు. లోకేష్ వెంట స్మగ్లర్లు వీరప్పన్లు ఉన్నారని అమర్నాథ్ విమర్శించారు. అయ్యన్న పాత్రుడు గంజాయి డాన్ అని గంటా శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారని అన్నారు. మీ తండ్రి చంద్రబాబు గురించి గతంలో దివంగత ఎన్టీఆర్, మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. రెడ్ బుక్ లో తొలి పేజీని కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్ కు రాదని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్కును మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారనేది లోకేష్ ఇష్టమని అన్నారు. ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు, నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా.
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిని విజయవాడ జర్నలిస్ట్ సంఘ నేతలు ఖండించారు. దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విజయవాడ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి నిరసనగా మంగళవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్ను ప్రాణాలు కోల్పోయేలా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. కొట్టిన వాళ్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అభ్యంతరాలు ఉంటే అడ్డు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయని, దాడులే మార్గమైతే బూతులు తిట్టే వైసీపీ నేతలను ఎన్నిసార్లు కొట్టాలని అడిగారు. ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేయకుండా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ రోడ్డు మీద వచ్చిన జర్నలిస్ట్ అనేవాడు మీడియా సంస్థలో చిన్న ఉద్యోగి మాత్రమే. ఏదైనా సంఘటన జరిగితే రిపోర్ట్ చేయడానికి వస్తాడు. కెమెరామెన్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా, రిపోర్టర్ అయినా కూడా వాళ్ళ సంస్థ తాలూకు రాజకీయ అభిప్రాయాలకు అనుకూలంగా వార్తలు రాస్తారు. పద్ధతి అలా ఉన్నది ఇప్పుడే. ఒకవేళ వాళ్ళు రాసి ఆ వార్త ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు ఇంకొక రాత రాసి వాడిని ఖండించాలి. జర్నలిస్టులు చేసేటువంటి పని అక్షరాలతోటి వాళ్ళు నచ్చకపోతే, వాళ్ళ రాతలు నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ అక్షరాలతోటి ఎదుర్కోండి, కెమెరాతో ఎదుర్కోండి. అంతేగాని వాటి మీద కత్తులతోటి, కటాలతోటి, కర్రలతోటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయ గొడవను తీసుకొచ్చేసి జర్నలిస్ట్ ఎంప్లాయీస్ మీద రుద్దడం అనేది చాలా తప్పది. చాలా చిన్నవాళ్ళు, తక్కువ జీతాలకి చాలా ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు. బహుశా నేను అనుకోవడం ఈ మన దేశంలో అందరికన్నా తక్కువ జీతాలు జర్నలిస్ట్కే ఉంటాయి. ఈ రోడ్డు మీద వచ్చే జర్నలిస్ట్కి ఉంటాయి. ఆఫీసులో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి పెద్ద జీతాలు ఉండొచ్చు, కానీ రోడ్డు మీద వచ్చే కెమెరామెన్లకు కానీ, రిపోర్టర్లకు కానీ చాలా నామకేవాల్సిన జీతాలు ఉంటాయి. వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ కుటుంబాలు తట్టుకోలేవు. అసలు ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేని పరిస్థితి అది. ఇది చాలా దారుణం. అక్షరాలతో మాత్రమే దమ్ముంటే ఎదుర్కోవాలి. అంతే కత్తులు కటాలు వాడటం అనేది కుదరదు. అది మంచి సాంప్రదాయం కాదు. దాని ఫలితాన్ని అలాంటి పని చేసిన వాడు అనుభవిస్తారు. ప్రధాన కేంద్రమైన విజయవాడ నగరంలో ఇంతమంది ఈరోజు రోడ్డుకి ఎక్కేవంటి కారణం ఏంటంటే అక్షరాలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు నాయకుల ప్రయత్నాలు సరైనవి కావని, భౌతిక దాడులు అనేది నిజంగా అమానవీయ సంఘటనలు. ఎవరు వృత్తిని వాళ్ళు చేసుకోవడం తప్ప వృత్తి ధర్మంతో వెళ్ళి అక్కడికి వెళ్ళాం, కానీ మేమేమైనా కత్తులు కట్టాలు తీసుకుని అక్కడికి వెళ్ళలేదు కదా. వృత్తి ధర్మాన్ని మమ్మల్ని పాటించనియండి. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా సరే మేము తప్పనిసరిగా ఆ కవరేజ్కి వెళ్ళాల్సిందే, వెళ్తూనే ఉంటాం. వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే అసలు మీ వార్తలు రాసేదెవరు, మీ ఫోటోలు తీసేదెవరు? కనుక మానవ కోణంలో ఆలోచించండి. మేము కేవలం వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు, వృత్తి ధర్మం కోసమే మేము అక్కడికి వెళ్తున్నాము. దయచేసి అన్ని పార్టీల వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దయచేసి ఈ భౌతిక దాడులు విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద భౌతిక దాడులు అనే ప్రయత్నాలను మీరు ఎక్కడి నుంచి అయినా విరమించుకోవాలని మేము విన్నవిస్తున్నాం. ఎన్నికల బాండ్ లో క్విట్ ప్రోకో ఉందని తాను అనేక సార్లు చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసిందని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో నల్లధనం ఏరులై పారుతుందని, కొందరు కార్పొరేటర్ల నుంచి 6,000 కోట్లు భాజపాకు వైట్ మనీ కింద వెళ్లాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో వనరులను ఆదానికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు భాజపాకు తొత్తుగా మారాయని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి కాంగ్రెస్ పార్టీలో డీల్ కుదిరాక తిరిగి వైకాపా గూటికి చేరారని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి కాంగ్రెస్ పార్టీలో డీల్ కుదరకే తిరిగి వైకాపా కూటికి చేరారని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమ్ముతుంటే 2,000 ఎకరాలు పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి 2021 స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు వెళ్ళాను.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను. ఈ దేశం ఏ దిశలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అని. గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే, కృషి చేయకపోతే, మీ డ్యూటీ మీరు చేయకపోతే, 3 సార్లు ఆయనకి చెప్పాను, దేవుడు క్షమించడు, దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అని. ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు తీర్మానం 3 రోజుల క్రిందట నా మిత్రుడు కపిల్ సిబ్బల్ గారు వేసినది. ఎలక్టోరల్ బాండ్వి సీక్రెట్గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. కానీ ఆ సీక్రెట్ ఒకటి దాసేశారు. ఏంటది? పేరు చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు గనుక. ఆయన కాల్ చేసి, ఒరే నువ్వు మాకు 500 కోట్లు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్, వాళ్ళకి నువ్వు 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆయనకి 50 కోట్లు ఆ పార్టీకి, చెప్పేస్తాను పేరు, కాంగ్రెస్ పార్టీకి. ఎవరు అడిగారో చెప్పను. కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆ కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు? రూలింగ్ పార్టీలో ఉన్నోడికి. నువ్వు నా మిత్రుడు గనుక నీ పేరు తీయట్లా, లేదా తీసుండేవాడిని. ఇది అవినీతా కాదా? మీకు 500 కోట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్తే పాల్గారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్ గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఏపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లం రాజు విమర్శించారు. వైకాపా తెదేపాలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలకు పార్టీ ఇచ్చే హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు అందించే పథకాలు, చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు, విద్యార్థి యువత ఉపాధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా తుది ఎన్నికల ప్రణాళిక ఉండాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం పల్లం రాజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల్లో ప్రజాదరణ పొందేలా మేనిఫెస్టో రూపొందించి దాన్ని ఆమోదించేందుకు అధిష్టానానికి పంపిస్తామన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 2 పోర్టులను ప్రైవేటీకరణ చేశారని విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా అనే డైలమాలో ప్రజలను పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎంలు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాయని, వారితో చర్చించి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని వివరించారు. సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. సో ఆ రోజు సెక్రటేరియట్ దిశగా వెళ్ళి మరి వారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవ ప్రధానమైనటువంటి అంశం, ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అనంతపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరిగేటువంటి ఈ సమావేశంలో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మాణిక్ ఠాగూర్ గారు, సిడబ్ల్యూసి సభ్యులు, పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటారు. ప్రప్రథమంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో మరి గతంలో ఒకసారి వారిని మంత్రాలయం తీసుకురావాలని చెప్పి ఆనాడు మేము భావించాం. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల కారణంగా వారు రాలేకపోయారు. సో 26వ తేదీ సాయంత్రం అనంతపురంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కులు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి కానీ, ప్రధానంగా రాయలసీమకు చెందినటువంటి వెనుకబడిన జిల్లాకు కావాల్సినటువంటి ప్యాకేజీ, ఈ అంశాలన్నిటి మీద కూడా వారు ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ప్రప్రథమ బహిరంగ సభ అనంతపురంలో జరుగుతుంది. ఒక బహిరంగ సభ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఒకటి విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ఒక బహిరంగ సభ గుంటూరు క్యాపిటల్ ఏరియా కోసం, సో గుంటూరులో ఒక బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. ఒక బహిరంగ సభ పోలవరానికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కానీ, వ్యవసాయ ఆధారిత ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒకటి జంగారెడ్డిగూడెంలో నిర్వహించాలని చెప్పి పార్టీ భావిస్తోంది. ప్రప్రథమంగా ఖార్గే గారు 26వ తేదీన వస్తారు. ఒక బహిరంగ సభకి కర్ణాటక ముఖ్యమంత్రి గారు వస్తారు. ఒక బహిరంగ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఒక బహిరంగ సభకి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తారు. అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద భారీ బహిరంగ సభని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. దేశంలో సంవత్సరానికి 1,60,000 మంది రోడ్డు ప్రమాదాల వలన మరణిస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా యువత ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఇది బాధాకరమన్నారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో రోడ్ సేఫ్టీపై రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ర్యాలీ జరిగింది. ఎన్నికల సమయంలో యువత రోడ్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని సందేశం ఇస్తూ సాగిన ర్యాలీలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని బైక్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలలో ప్రతి సంవత్సరం 70,000కు పైగా యువత మరణిస్తున్నారని చెప్పారు. అందుకే బైక్పై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సేఫ్ రైడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. పక్కరా తర్వాత భారత్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా యాక్సిడెంట్స్, సేఫ్ డ్రైవింగ్, తర్వాత యువతరం వచ్చేసి ఎలక్షన్లలో ఏ విధంగా భాగస్వామ్యం ఉండాలన్న విషయం గురించి ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మీరు చూసుకుంటే సంవత్సరానికి 1,60,000 మంది ఈ యాక్సిడెంట్స్లో చనిపోతుంటారు. అంటే ప్రతి గంటకి 59 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ప్రతి గంటకి సుమారుగా 19 మంది చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్. ఈ రెండిటి వల్ల సుమారుగా అనేక మంది, ఆల్మోస్ట్ 80% వీళ్ళు డేంజరస్ డ్రైవింగ్, స్పీడింగ్ వీటి వల్ల చనిపోతున్నారు. తర్వాత ఏజ్ గ్రూప్ కూడా మీరు చూసుకుంటే 18 to 35 మ్యాక్సిమం వీళ్ళు డెత్స్ సంభవిస్తున్నాయి. సుమారుగా 1,60,000లో 78,000 మంది ఈ 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ ఉన్నారు. అంటే చూడండి, ప్రొడక్టివ్ ఏజ్, మంచి ఏజ్, ఇది ఉద్యోగాలు ఇవి చేయాల్సిన ఏజ్. ఈ విధంగా వాళ్ళు పోవడం వల్ల వాళ్ళ కుటుంబాల మీద ఎంత ప్రభావం కనపడుతుందో అన్నది యువతరం అంతా గుర్తించాలి. యాక్చువల్గా స్పీడ్ కిల్స్ అంటారు. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతే అందులో మరణాలు సంభవిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చే బైకులు ఏంటంటే మన రోడ్స్కి డిజైన్ చేయని బైక్స్ ఇవన్నీ. ఈ మోర్గాన్ స్టాన్లీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 200, 250 ఆ స్పీడ్లో వెళ్తుంటాయి. మన రోడ్లకు అవి తట్టుకోవు. దాంతో ఈ విద్యార్థులు చాలామంది ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు కూడా వెళ్తుంటారు. తర్వాత వచ్చేసి ఈ డ్రైవింగ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఒకటి కూడా పెద్ద కాస్ట్. ఎవరైనా తాగేసి నడపడం వల్ల కూడా చాలామంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఆ విధంగా యువతరం బాధ్యత వహించి ఈ స్పీడింగ్, తర్వాత వచ్చేసి ఈ డేంజరస్ డ్రైవింగ్ నుంచి వాళ్ళను కాపాడుతూ వాళ్ళ జీవితాలను కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. అందులో కూడా యువతరం పెద్ద భూమిక పోషించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు ప్రపంచంలో. కాబట్టి యువతరం గనక
వాళ్ళు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఓటును ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి వేయించడం. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఓటు వేయగలిగితే సుమారుగా 95% నుంచి 99% వరకు మన పోల్ పర్సెంటేజ్ అవ్వాలి. అప్పుడే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు కానీ, డబ్బు రాజకీయాలు కానీ, మధ్య రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా మనం సమాప్తం చేయవచ్చు. అందువల్ల యువతరం పెద్ద భూమిక పోషించాలని మేము ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విద్యార్థులను, యువతరాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు అందజేయడంలో వాలంటీర్స్ ప్రముఖ పాత్ర వహిస్తున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. ప్రతి వాలంటీర్ ఒక వజ్రం లాంటి వారన్నారు. వీరి పనితీరుకు అవార్డులు కొలమానం కాదని చెప్పారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి వారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. రామలింగేశ్వర్ నగర్ గాయత్రి రోడ్ హెల్త్ సెంటర్లో 9, 14, 15, 16, 19 డివిజన్ల వాలంటీర్లకు వందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరవేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. వీటి ద్వారా కనీవిని ఎరుగని రీతిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నారన్నారు. 2.5 లక్షల మందికి పైగా యువ వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి సచివాలయంలో పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు అందజేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నారు. వాలంటీర్ల సేవలకు ప్రోత్సాహంగా ఈ డివిజన్లకు సంబంధించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించుకుంటున్నామన్నారు. ప్రతి వాలంటీర్ ఒక వజ్రం లాంటి వారన్నారు. వారి పనితీరుకు ఈ అవార్డులు కొలమానం కాదన్నారు. పెద్దలు గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ బహదూర్ గారికి, అదేవిధంగా ఈరోజు 15 కానివ్వండి, 16, 19, 9, 14 డివిజన్ సంబంధించిన వాలంటీర్ల ప్రశంస ప్రదానం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా 14 డివిజన్ కార్పొరేటర్ సోదరులు సాంబయ్య గారికి, 19వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రేనా నాయుడు గారికి, డివిజన్ అధ్యక్షుడైన కళ్యాణ్ గారికి కానివ్వండి, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు యాపిల్ అలీం గారికి, పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ నాగ చల్లారావు గారికి, మాజీ కార్పొరేటర్ పెద్దలు సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాళీ గారికి కానివ్వండి, బాలాజీ గారికి కానివ్వండి, కనబాబు గారికి కానివ్వండి, చిన్న గారికి, దుర్గా ప్రసాద్ గారికి, వివి రెడ్డి గారికి, యేసు గారికి, రవి గారికి, చింతా బుచ్చిబాబు గారికి, డివి సత్యనారాయణ గారికి, రెహమాన్ గారికి, పోతురాజు గారికి, ఇక్కడ ఇచ్చేసిన సిఓలు కానివ్వండి, మరీ ముఖ్యంగా అన్ని విధాలుగా ప్రతి కార్యక్రమం గారు తూర్పు నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్న సహకరిస్తున్న సిడిఓ గారికి కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది అందరి ద్వారా పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. తెదేపా పాలనలోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధ్యమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ జిల్లా ఇన్ఛార్జ్ కిలార్ నాగశ్రవణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ఎన్నో ఐటీ కంపెనీలు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, డిఎస్సి పేరుతో యువతను మోసం చేసిందని మండిపడ్డారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో సుమారు 23,000 మంది తొలిసారిగా ఓటు వేసేవారున్నారని, తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వారి మొదటి ఓటును చంద్రబాబుకే ఎందుకు వేయాలనేది అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్, తెలుగు యువత నాయకులు పెద్ది శరత్, నాని, సుశీల్, మోహిత్, బస్వయ్య తదితరులు పాల్గొన్నారు. యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగ అవకాశాలు లేక అని ఈరోజు మేము చెప్తాం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అధికారికంగా తెలియజేసినటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా డ్రగ్స్ యూసేజ్ కానివ్వండి, మహిళల మిస్సింగ్ కానివ్వండి, మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేసినటువంటి వైసీపీ విధానాలు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా యువతకి ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విధానాన్ని కూడా యువతకు మరింత చేరువయ్యేలా అంశాన్ని కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒక నిర్మాణాన్ని, ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని, ఒక సెల్ఫ్ గవర్నింగ్ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన ప్రవేశపెడితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి
తన రాజకీయ కక్షతో మూడు ముక్కలాట ఆడుతూ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో యువత విద్యార్థుల దగ్గర ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఏదైతే యువగళం సమయంలో లోకేష్ గారు తెలియజేశారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా యువతకు కల్పించి వారందరినీ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దుతుంది. ఇదంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా యువకులందరికీ కూడా స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టదలుచుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇబ్బంది ఫీజు రీఎంబర్స్మెంట్. మరి ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయినప్పటికీ కూడా వారిలో ఏమాత్రం కూడా చలనం లేకుండా ప్రభుత్వం ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజులు విడుదల చేయకుండా యువతని వారి తల్లిదండ్రులందరినీ కూడా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ మరి అదేవిధంగా వారందరినీ కూడా అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా యువతకి అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమం ద్వారా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి. ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసిన వైనం. ఈనాడుపై రాళ్లు రువ్విన దుండగులు. తలుపులు పగలకొట్టకుండా వైసీపీ అల్లరి మూకలను నివారించిన పోలీసులు. ఈనాడు ఆఫీస్పై జరిగిన దాడిని ఖండించిన పలువురు రాజకీయ నేతలు. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు స్పందించిన వైనం. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులకు దిగటం సిగ్గుచేటని పలువురు నేతల ఆగ్రహం. అనంతపురం విలేకరుపై దాడిని ఖండించిన విజయవాడ జర్నలిస్టు సంఘాలు. దాడికి నిరసనగా నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.